ప్రార్థన చేసుకుందాం. ఘనుడు, మహోన్నతుడు, నిత్యుడుగు తండ్రి, మీ నామమునకు స్తుతి స్తోత్రములు సమర్పిస్తున్నాము. మీ బిడలు ఇంతవరకు పాడిరి, ప్రార్థించిరి. ప్రభువా, మా మొరను మీరు వింటిరి, మహిమ కూడా మీరు పొందితిరి. మా మేలు కోరినటువంటి మా దేవా, మీ స్వరములో ఉన్న సంపూర్ణ సత్యాన్ని మరొకసారి నా తండ్రి మాకు వినిపింప చేయండి. మీ వాక్యపు దీవెనతో ఈ స్థలము నుంచి వెళ్ళటానికి కృపను మా ఎడల చూపండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 1వ అధ్యాయం నేను చదువుతా, మీరు వినండి. 6వ వచనం. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఈ వాక్యం గతములో మనం కొంత ధ్యానం చేశాం. ఇక్కడ నల్లని దానను, నన్ను చిన్న చూపు చూడకుడి, అయినను నేను సౌందర్యవంతురాలను. ఈ విషయాలు కొంత మనం ధ్యానం చేశాం. ఆ మీదట వాక్యం, నేను ఎండ తగిలిన దానను, నేను ఎండ తగిలిన దానను. ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే గతంలో కూడా మనం కొంత దీన్ని ధ్యానించడం అనేది జరిగాది. ప్రకృతి సంబంధమైనటువంటి ఎండ దేహానికి ఎంత బాధ, ఎంత శ్రమ, ఎంత కష్టాన్ని తెచ్చి పెట్టడం అనేది జరగగలుగుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రకృతి సంబంధమైన ఈ ఎండను తప్పించుకోవటానికి సమీపాన ఏదైనా ఒక చక్కని నీడను ఇచ్చేటువంటి చెట్టు మనకు కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఆ ఎండ వడదెబ్బను మనము తప్పించుకొని ఆ చెట్టు నీడను బట్టి మనము కొంత సేద తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎండ తగిలిన దానను అంటే ఎండ శ్రమను, బాధను, కష్టాన్ని సూచించుచూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఎండ తగిలిన వాడుగా తన బాధనంతా చెప్పేసుకుంటున్నాడు. అసలుకు ఎండ తగిలి తన బాధను చెప్పుకున్న వ్యక్తి ఎవరు అంటే, ఆదికాండాన్ని మీరు చూస్తే బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి. ఆదికాండములో మనము చూడగలిగినట్లయితే బైబిలు చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. 31వ అధ్యాయం, 3 కాదు 31వ అధ్యాయము నేను చదువుతా, మీరు జాగ్రత్తగా వినండి. 31, 40, 41 వచనం.
పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు కొలువు చేసి తిని అంటున్నాడు. ఇది యాకోబు తన మామ అయిన లాబానుకు చెప్పేటువంటి మాట ఇది. అనగా గొర్రెల మందను 6 సంవత్సరములు తాను మేపేటప్పుడు ఆ మేపుతున్నటువంటి 6 సందర్భముల యొక్క పరిస్థితి తనకు ఎలా ఉండగలిగాది అంటే, పగటి ఎండకు రాత్రి మంచుకు నేనేమైపోయాను? క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. పగలేమో ఎండ, రాత్రేమో మంచు, నిద్రేమో తనకు దూరమైపోయాది. నేనెంతో క్షీణించిపోయాను. ఇంత నేను శ్రమ పడటానికి కారణం ఏమిటి అంటే, నీ మందను నేను మేపటానికి, లేక నీ మందను నేను కాయటానికి. ఇక్కడ యాకోబు ఈ విషయాన్ని తానే స్వయంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 6 సంవత్సరములు యాకోబు ఎండలో ఉన్నాడు అంటే ఇది సామాన్యమైన విషయము కాదు. రాత్రిలో మంచు అన్నాడు అంటే పగటి కాలమందేమో వేడిమి, రాత్రి కాలమేమో మంచు చేత చలి. ఈ రెండూ కూడా యాకోబును పట్టుకున్నప్పుడు యాకోబుకి ఇది ఒక పెద్ద శ్రమ. ఈ శ్రమ, ఈ బాధను బట్టి నిద్ర కూడా నా కంటికి దూరమైపోయాది. నేను శరీరరీతిగా చూడగలిగితే ఎంతో నేను క్షీణించిపోతిని. ఇటువంటి బాధ, శ్రమ యాకోబుకు ఉన్నప్పటికీ కూడా మందను మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని చక్కగా మేపుతూ వాటి పిల్లలను వాటి ద్వారానే ఉత్పత్తి చేసేటువంటి ఒక బాధ్యత కూడా యాకోబు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది జరిగిపోయిన ఒక చరిత్ర. ఇది బైబిలు గ్రంథంలో మనకు కనిపించే చరిత్రకు సంబంధించిన ప్రతి ఒక్క అంశములో కూడా ఎంతో ఆత్మీయ సారాంశం ఉంది అనే విషయం మనము మరిచిపోకూడదు. ఇక్కడ మనకు కనిపించే మంద సంఘానికి పోల్చవచ్చు. మందలో కనిపించేటువంటి గొర్రెలు సంఘములో ఉన్నటువంటి మనకు పోల్చవచ్చు. సంఘములో ఉన్న మనం ఎప్పుడైతే దేవుని యొక్క సంఘమని చెప్పబడుచున్నటువంటి దీని యొక్క విషయములో మనము పూర్తి బాధ్యత వహించి సంఘానికి మనం క్షేమాన్ని కలిగించే వ్యక్తులుగా మనం ఉండాలి అని చరిత్రలో కనిపించే విషయాన్ని ఆత్మ సంబంధముగా మనం పోల్చుకొని మనము మాట్లాడవచ్చు. సంఘానికి సంబంధించిన కాపరి అయిన, సంఘములో అనుభవాన్ని కలిగినటువంటి జ్ఞానవంతులైన, సంఘములో సామాన్యమైనటువంటి సభ్యత్వమును కలిగి తమ యొక్క విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొనసాగించే వ్యక్తులైన
ఇంతమంది వ్యక్తుల యొక్క సమ్మేళనముతో సంఘం అనేది ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘం అనే ఈ మంద మనము నమ్ముకున్నటువంటి మన దేవునిది అని, ఏ దేవునిదైతే ఈ మందన్న సంఘం ఉన్నదో దీనికి మనము కూడా పనిచేసేవారుగా, శ్రమపడేవారుగా, కష్టపడేవారుగా, మనవంతుగా మనము సంఘ విషయములో ఒక బాధ్యత కలిగి ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలిసి వస్తుంది. ప్రకృతి సంబంధమైన మంద గొర్రెల మంద. దాన్ని కాశాడు, మేపాడు. వాటి ద్వారానే పిల్లలు ఉత్పత్తి చేయించగలిగాడు. పగలు ఎండ, రాత్రి మంచు, కంటికి దూరమయ్యాది నిద్ర, శరీరీతిగా క్షీణించిపోయాడు. ఒక మంద విషయములో ఇంత శ్రమ తీసుకున్నప్పుడు ఈ రోజున నీ సమస్త ఆశీర్వాదాలకు మూలమై ఉన్నటువంటి నీ దేవుని యొక్క సంఘ విషయంలో ఎండ ఎలా శ్రమకు బాధకు పోల్చబడుచున్నదో ఈ రోజున నీవు కూడా సంఘ విషయంలో ఎంత శ్రమ పడుతున్నావు, నీవెంత కష్టపడుతూ ఉన్నావు, నీవెంత బాధ్యత కలిగి ఉంటున్నావు అనేది సంఘములో ఉన్నటువంటి నీకు దేవుడు వేసే ఒక ప్రశ్న ఇది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘ క్షేమాన్ని కోరే మనం ఎప్పుడైనా మన కంటికి నిద్ర రాకుండా ఆ సమయాన్ని దేవుని సంఘం కోసం, సంఘ పరిచర్య కోసం మనము వినియోగించామా? ఎండ, మంచు ఎలా దేహానికి ఇబ్బంది కలుగుతున్నదో, మనము ఇబ్బంది అయిన, బాధైన, కష్టమైన మనం పడుతూ దేవుని యొక్క మందన్న సంఘ విషయంలో మనం ఎంత పని చేస్తుంటున్నాము, ఇది మనము ఆలోచించవలసిన విషయం. ఇది దేవుని యొక్క మందన్న సంఘం కోసం మనము పని చేస్తే ఆ పనికి తగిన ఫలితము మనకి ఎవరిస్తారు? దేవుడు మనకివ్వగలుగుతాడు. దేవుడు మనకివ్వగలుగుతాడు. యాకోబు మాత్రం 6 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు బైబిల్ చెబుతుంది, నేను ఎండ తగిలిన దానను. జీవితంలో మనం కూడా శ్రమైన, బాధైన, కష్టమైన దేవుని యొక్క మందన్న సంఘంలో గొర్రెలుగా ఉన్నటువంటి వారు ఎవరో వారి మధ్య నేను కూడా నా వంతుగా నేను శ్రమపడి సంఘం యొక్క వృద్ధి కోసం నేను ప్రయాసపడుతాననే ఆలోచన సంఘంలో ఉన్న వ్యక్తులకు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, నా సంఘ విషయంలో శ్రమైనా కూడా బిడ్డలు ఎంత బాధ్యత కలిగి పనిచేస్తున్నారు, వారి కుటుంబ విషయంలో కూడా వారి అభివృద్ధి కోసం నేను కూడా ఏమైనా చేయగలుగుతానని మన విషయంలో, మన కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో దేవునికి ఆలోచన కలిగేటట్టుగా మనము వ్యవహరించాలి. ఒకసారి మనం దేవుని సంఘ విషయంలో ఏదైనా పని చేయాలంటే తప్పించుకుంటాం. ఎక్కడైనా పాస్టర్ గారు పని చెబుతాడేమో, దొంగచాటును మనం దక్కుని ఉండిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి చెబితే చేసేది సంఘ పరిచర్య కాదు. ఇది నీకుగా కలగాలి. ఇది నీకుగా కలిగి నువ్వు చేసే వ్యక్తివైతే బాధ్యత ఉంది నీ అర్థం.
ఒకరు చెబితే నువ్వు చేసావు అనుకోగాక, చెప్పిన దాన్ని బట్టి చేస్తున్నావు కాబట్టి అక్కడ బాధ్యత కనబడదు. ఇప్పుడు ఆలయం అయిపోయాది, అక్కడ ఎవరైనా కానీ బైబిల్ అక్కడ పెట్టేస్తారనుకో, మనం వెళ్ళే దారిలో ఆ బైబిల్ని మనం చూస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అరే, మీరు వెళ్ళే ప్రక్కన బైబిల్ ఉంది, కంటికి కనిపించలేదా, దాన్ని తీయకూడదా అంటే ఆ మాట విని ఆ వ్యక్తి తీసి పెడితే అది బాధ్యత కాదు. నువ్వు వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు, అరే ఎందుకురా బైబిల్ ఎక్కడ పెట్టారు అని వెంటనే నువ్వు వెళ్ళి దాన్ని తీసి అదొక మంచి స్థలంలో పెట్టావంటే నీకేమున్నట్లు? బాధ్యత ఉన్నట్లు. ఎప్పుడు కానీ జీవితంలో దేవుని యొక్క సంఘము దగ్గర ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు పనిచేయాలి. మన సంఘాల్లో ఎన్నోసార్లు చెప్పాను, ఆలయం అయిపోతే గాన చేయవలసిన పనులు ఉంటాయి. శనివారం అయితే గాన శుభ్రం చేయాల్సిన పరిస్థితులు ఉంటుంది. చాలామంది వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళకేమీ లేదు, బాధ్యత లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే చీపురు ఎత్తుకొని ఇల్లంతా ఊడుస్తాం, ఇంట్లో ఉండే పాత్రలంతా తోముతాం, ఇంట్లో ఉండే మలినబడిన గుడ్లన్నీ ఉతికేస్తాం, ఇక ఇంటి మీద ఉండే బూసంతా కొట్టేస్తాం, అదే చీపురు ఎత్తుకొని బయట మొత్తం ఊడ్చేస్తాం. ఇంకా తెల్ల నుంచి సాయంకాలం వరకు చేస్తాం. దేవుని పని అంటే అది మనకు ఎలా ఉంటుంది? ఒక ఎండగా. ఎండ దేనికి పోల్చొచ్చు? శ్రమకు. ఇది నాకు ఒక శ్రమ, ఇదో నాకు బాధ, నా కష్టం. డేవిడ్ అని కూడా చాలాసార్లు చెప్పేవాడు, మీరు అనౌన్స్మెంట్ చేయండి, ఆదివారానికి ముందుగా అందరూ రావాలి, కిటికీలంతా తోడాలి, ఇవన్నీ శుభ్రం చేయాలని. ఆయనకు ఉద్యమం వచ్చినప్పుడు చెప్తాడు, మళ్ళీ కనబడ్డాం. ఒకసారి ఒక తీర్మానాన్ని తీసుకున్న తర్వాత, ఇది దేవుని మందిరం, నా వంతుగా ఈ మందిరంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని నువ్వు తెలుసుకో. మనము చూడాలి, కష్టమైన, శ్రమైన, బాధైన సమయాన్ని కొంత ఇచ్చి నువ్వు పనిచేసిన వ్యక్తివైతే, యాకోబు 6 సంవత్సరములు ఎంత జాగ్రత్తగా ఆ మందను కాపాడుతూ వచ్చాడో, నీవు కూడా అదే రీతిగా దేవుడు నీకిచ్చిన సంఘములోనే నీవు దీవించబడ్డావు. నువ్వు ఏ సంఘంలోనికి రాగలిగితే ఇక్కడే నీ పిల్లలు దీవించబడ్డారు, నీవు దీవించబడ్డావు, నీ పిల్లలు దీవించబడ్డారు. అనేకమైన మేళ్ళు, అద్భుతాలు మీరు చూడగలిగారు. ఏ సంఘములో ఏ మేళ్ళు నువ్వు పొందగలిగితేవో ఆ సంఘ విషయంలో కొంత సమయాన్ని హెచ్చించి, అది శ్రమైన, కష్టమైన నా వంతుగా నేను చెయ్యాలనేటువంటి బాధ్యత నీకుంటే, నీ ఇంటి మీద, నీ పిల్లల మీద కూడా నీకు దేవునికి ఏముంటుంది? బాధ్యత ఉంటుంది. ఇక్కడందరికీ ప్రార్థన చేసేసి ఏదైనా కొంత మిగిలిండే పని చెబుదామని వస్తే ఒక్కరుంటారు, వెళ్ళిపోయింటారు. ఎప్పుడు ఎక్కడ నాన్న కేకేస్తాడో, ఎక్కడ ఏమైనా పని చెప్తాడేమో అని దాక్కొని వెళ్ళిపోతారు. అది ఎప్పుడు కూడా ఆశీర్వాదము కాదు. యాకోబు అంటున్నాడు, 6 మాసాలు నేను మందను కాస్తూ, మేపుతూ, మందను జాగ్రత్తగా కాపాడాను. ఎక్కడా తోడేలు రానివ్వలేదు. ఏ మంద కూడా విడిచిపెట్టి వెళ్ళటానికి అవకాశము లేకుండా దానికి భద్రత నేను ఇవ్వగలిగాను. ఎండ దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా అంతే. చరిత్రలో ఇంత భాశ్రమ ఉంది. అయితే మనం ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, మనం పడే శ్రమకు ఒక మేలు అనేది ఉంది అనే విషయం మనం ఎప్పుడు కానీ మరిచిపోకూడదు. బైబిల్లో నీవు చూడు, ఆ రోజుల్లో నెహెమ్యా జీవించిన కాలములో ప్రజల పరిస్థితి ఎలా ఉండగలిగా తెలుసా?
నెహెమ్యా 4వ అధ్యాయం. నెహెమ్యా 4వ అధ్యాయం మనము చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. చదువుతాను. 21. నెహెమ్యా 4:21 నేను చదువుతా. నెహెమ్యా 4:21. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటులు పట్టుకొనిరి. వాక్యం చెబుతుంది, మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటులు పట్టుకోగలిగితిమి. అంటే ఇక్కడ పనియందు వీరు ప్రయాసపడ్డారు. పనియందు ఏం చేశారమ్మా? ప్రయాసపడ్డారు. నెహెమ్యా జీవించినటువంటి కాలములో నెహెమ్యా వంటి మనస్సు కలిగిన వారు నెహెమ్యాతో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా శత్రువుల చేత నిర్మూలమైన దేవుని యొక్క మందిర విషయములో, దేవుని యొక్క మందిరమును కట్టడములో కానీ, మందిరము యొక్క పని విషయములో కానీ చాలామంది వ్యక్తులు ప్రయాస తీసుకున్నారు. ఒక ప్రక్కన దేవుని మందిరాన్ని కట్టడానికి ఎంతోమంది ప్రయాసతో పనిచేసేటప్పుడు ఆ పని భారము ఎంతైతే వీరికి ఉండగలిగాదో దానికంటే ఎక్కువ భయం ఏమిటి అంటే, బైబిల్లో టోబియోలు, అర్బీయులు, సన్బట్లు అన్నవారు, కొంతమంది తెగకు సంబంధించిన వ్యక్తులు దేవుని యొక్క ఆలయం యొక్క పనిని చెయ్యనివ్వకుండా అభ్యంతరపరచటానికి చాలామంది వ్యక్తులు వచ్చేవాళ్ళు. ఏ గడియలో ఏ సమయములో శత్రువులు వచ్చి మాకంటూ ప్రాణహాని కలిగిస్తారేమో అని ఒక చేతిలో ఈటె పట్టుకుని ఒక చేతితో వీరు పనిచేసేటువంటి వారు. వారి పని ప్రయాసతో కూడింది. ఈటె ఎందుకు పెట్టుకున్నారు అంటే, తమకు ప్రాణాపాయాన్ని కలిగించే శత్రువులు ఉన్నారు, అది వారిని ఎదుర్కోవటానికి. ఒకే చేతితో మరింక దేవుని పనిని చేస్తున్నారు ప్రయాసతో. ఉదయం నుండి ఎంతవరకు? నక్షత్రములు అగుపడేంత వరకు. ఉదయం నుండి సాయంకాలం వరకు నక్షత్రాలు కనిపిస్తాయా? కనిపించవు. పగటి కాలంలో నక్షత్రాలు ఉంటాయి. అయితే సూర్యుని యొక్క వెలుగును బట్టి నక్షత్రాలు మనకు కనిపించవు. అయితే ఇక్కడ ఉదయము నుండి వారు ప్రయాసతో పనిచేశారు. ఎంతవరకు అంటే నక్షత్రములు తమకు అగుపించేంత వరకు. నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తుందంటే సూర్యుడు అస్తమించిన తర్వాత, ప్రకృతిలో చీకటి వచ్చిన తర్వాత, అప్పుడు ఆకాశ విశాలములో ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు కనిపిస్తాయి. అంతవరకు వారు ఏం చేస్తూ వచ్చారు? దేవుని యొక్క ఆలయ పనులు వారు చేస్తూ రాగలిగారు. ఉదయము నుండి వారు నక్షత్రాలు కనిపించేంత వరకు పనిచేశారు అంటే పగటి కాలమందు వారంతా ఎండ తగిలిన వారు. పరమగీతములో చెప్పబడుతున్నది, నేను ఎండ తగిలిన దానను. ఆ రోజున వీరంతా కూడా పగలంతా కూడా ఎండ తగిలిన వారు. ఒక బాధ, ఒక శ్రమ, వారికి అది కష్టం. ఈ రోజున దేవుని బిడలైన మనం బాధ, కష్టం, శ్రమ అనేది ఉంది అని తెలిసినా కూడా ఆ శ్రమ పడుతూనే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆలయ విషయములో బాధ్యత తీసుకొని పనిచేసేవారుగా మనం ఉంటే ఆ దీవెన
దేవుడు వారికి వారి కుటుంబానికి దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. దైవవాక్యం మనకు ఆ విధంగానే తెలియపరుస్తూ ఉంటున్నది. ఎప్పుడు కానీ మనము ప్రయాసపడటానికి దేవుని పని విషయములో అడుగు ఎప్పుడు కానీ మన వెనక్కి వేసేవారుగా మనము ఉండకూడదు. ఎప్పుడు కానీ ఒకరి చేత మనము చెప్పించుకుని చేసే వ్యక్తులుగా మనము ఉండకూడదు. వెతకాలి. ఇప్పుడు మన మధ్య మనీ సార్ ఉన్నారు, డ్రైవర్స్ కాలనీలో ఉంటాడు. ఇప్పుడు మనకు డ్రైవర్స్ కాలనీలో మనకు ఒక బ్రాంచ్ ఉంది. ఇక్కడ మనకు పల్మనేరులో మెయిన్ చర్చి ఉంది. నాకు తెలియకుండానే, నన్ను అడగకుండానే కొంతమంది స్త్రీలను ఇటుకి పంపించేశాడు. వాళ్ళందరూ వచ్చి లోపల వెలుపట అందరూ పనులు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పలేదు. అందరూ ఏం చేస్తున్నారు? పనులు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని మనం ఏమనవచ్చు? బాధ్యత. బాధ్యత. ఇప్పుడు మన బ్రాంచ్ చర్చి ఉంది. అక్కడ కూడా కానీ రాణిమ్మకు చెప్పలేదు, జాన్ బ్రదర్కు చెప్పలేదు. కొద్దిమందిని పంపించి అక్కడ పని చేయించారు. దాన్ని మేము ఏమంటాము? ఏమంటామా? బాధ్యత. ఒకరికి మనము చెప్పి చేయించడం అనేది అది బాధ్యతతో కూడింది, బాధ్యతతో కూడింది కాదు. మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ దేవునికి సంబంధించినటువంటి పనులు ఏవైనా ఉంటాయేమో, మన కంటితో చూడడమైనా లేక ఎవరైనా చెప్పేటప్పుడు వినడమైనా మన దృష్టికి వస్తే ఇది నా పని, ఇది నా పని, నేను చెయ్యాలి, నేను నా దేవుని పని చేస్తే అది నాకు, నా కుటుంబానికి ఎటువంటిది? ఆశీర్వాదం. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. ఎవరినైనా పంపించాలా? ఒకసారి తన దృష్టికి వచ్చినప్పుడు ఎవరి మీద కూడా ఆధారపడకుండా పంపించి పని చేయడం, అరే సంఘంలో కూడా అందరికింత బాధ్యత ఉంటే ఈ రోజున నాకు కూడా బాధ్యత కొంచెం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇలాగ సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చక్కని బాధ్యత కలిగి మనం పనిచేస్తే ఆ ఇంటికి అది ఆశీర్వాదం, ఆ ఇంటికి అది దీవెన. ప్రభా, సంఘము నిండా ఇలాంటి బిడ్డలు నాకు ఇస్తే ఎంత బాగుండు తండ్రి. మనం చేస్తున్నాం, మనలో కొంతమంది చేస్తున్నారు, లేదని చెప్పలేదు. అయితే సంపూర్ణమైన బాధ్యత మనకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే నెహెమ్యా కాలములో వాళ్ళు ప్రయాసతో పనిచేస్తూ ఉదయము నుండి నక్షత్రములు కనిపించేంత వరకు, అంటే పగటి కాలమందు సూర్యుని యొక్క ఎండ దెబ్బ వారికి తగిలినప్పటికీ కూడా వారు పనిచేశారు. జీవితంలో మనం దేవుని పనులు చేసేటప్పుడు కష్టం, శ్రమ, బాధ నా వల్ల కాదు అని మనం దూరం అయిపోతే, మన ఇంటికి అలాగా నా కష్టం, బాధ అని మన ఇంటి పనులు చేసుకోకుండా మనం దూరం అవుతామా? అవుతామా? కాలేం. ఇటువంటి బాధ్యత కలిగి పనిచేసే వారిని మనం కాపాడుకోవాలి. దేవుడు వీరిని నాకు ఇవ్వగలిగాడు. ఇలాంటి బిడ్డల సంఘంలో ఇంకా మన పైకి లేపాలి తండ్రి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలా ఉంటే పనులు ఎక్కడ కానీ పెండింగ్ పడవు.
పనులు ఎక్కడ కానీ జరగకుండా ఆగవు, జరిగిపోతూ వస్తూ ఉంటాయి. ఇది మనం గ్రహించాలి. నెహెమ్యా కాలములో పనిచేసేటప్పుడు యెహోవా దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలామంది పనిచేసేటప్పుడు వారిని చూచి ఆసక్తి కలిగి అనేక మంది వ్యక్తులు వారితో కూడా కలిసి పనిచేశారు. ఎంత గొప్ప విషయమో అది. నాకు ఎండ తగిలినప్పటికీ, ఎండ ఏ విధంగా శ్రమను సూచిస్తున్నదో, నాకు శ్రమ అయినప్పటికీ కూడా పర్వాలేదు, నేను పనిచేస్తాను. అది జీవితానికి ఒక ఆశీర్వాదం మనకు. అది మనకు ఒక దీవెన. అది బైబిల్లో నీవు చూడు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మొదటి రాజులు 11వ అధ్యాయం చదువుతా, మీరు వినండి, మీరెవరు చదవకండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 28వ వచనం చదువుతా. 11:28. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడయుండగా, యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ కలిగిన వాడని సొలొమోను తెలుసుకొని, యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనికి అధికారిగా నిర్ణయించెను. ఈ యొక్క మొదటి రాజులు 11వ అధ్యాయం 28లో మనము చూచినప్పుడు, ఇక్కడ యరొబాము ఎవరు అంటే, ఇతడు బలాఢ్యుడే, యవ్వనుడే. అయితే ఇతడు పనియందు శ్రద్ధ కలిగిన వాడని సొలొమోను తెలుసుకుని, యోసేపు యొక్క సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించను. ఇక్కడ మనకు కావలసినటువంటి విషయం ఒకటి, పనియందు శ్రద్ధ కలిగిన వాడు ఎవరు? యరొబాము. పనియందు ఏం కలిగిన వాడు? శ్రద్ధ మనకు ఉండాలి. మనకెప్పుడైతే శ్రద్ధ ఉండదో అప్పుడు మనం పని చేయలేం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధ మనకు ఉండాలి, అప్పుడే మనం పని చేస్తాం. శ్రద్ధ లేనప్పుడు మనము పని చేయలేం. యరొబాము మాత్రం ఇక్కడ ఒక శ్రద్ధ కలిగిన ఒక వ్యక్తిగా అతడు పనిచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టే అతడు సొలొమోను మహారాజు యరొబామును ఎన్నిక చేసి పనుల భారమంతటి మీద అతని అధికారిగా నియమించినట్లు బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవుడు ప్రాణము పెట్టి సంపాదించిన సంఘ విషయములో కానీ, సేవ విషయములో కానీ, లేక పరిచర్య విషయంలో కానీ, అనగా దేవునికి సంబంధించినది మరి అది ఏదై ఉన్నప్పటికీ కూడా మనము శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా మనం పనిచేసిన వ్యక్తులమైతే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను ఎండ తగిలిన దానను, నేను దేవుని యొక్క పనిని చీటును బట్టి నాకు కొంచెం కష్టం, నాకు కొంచెం బాధ, నాకు కొంచెం శ్రమ ఈ పనిని బట్టి కలిగింది అంటే అది దేవునికి ఇష్టమైంది. నేను దేవుని పని చీటును బట్టి నేను కష్టపడి తిని నాకు శ్రమ కొంచెం దేహానికి కాస్త బాధ అనేది రాగలిగాది అని నీకు తోచితే దానికి కావలసిన దీవెన ఎక్కడి నుంచి నీకు వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. నువ్వు శ్రమ పడు, అది చూపించు. నువ్వు బాధపడు, దాన్ని చూపించు. నువ్వు కష్టపడు, నువ్వు చూపించు. దేవుడు కార్యం చేస్తాడు. సేవలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నా కంటికి నిద్ర ఎంతో దూరం అయిపోయాది. పగలు రాత్రి, రాత్రి పగళ్ళు, ప్రయాణాలు, ఉపవాసాలు, స్టేజ్ ఎక్కితే 1:30 గంట 2 గంటలు వాక్యం.
అయిపోతే వేల మంది ప్రజలకు ప్రార్థన చేయడం, రాత్రుల్లో ఓసారి ప్రయాణం, రాత్రంతా, ఇది ఒకరోజు రెండు రోజు కాదు, ఈ రోజు వరకు నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఇది దేవుని పని. నేను చేసే పని దేవుడు చూడాలి, నేను పడే కష్టం దేవుడు చూడాలి. నేను బ్రతికున్నప్పుడే దీనికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. సేవలు ఎప్పుడు కూడా నేను సోమరిపోతుగా ఈ రోజు వరకు లేదు. ఎంతోమంది నీ వయస్సును బట్టి కొంచెం నువ్వు రెస్ట్ ఎత్తుకో, నువ్వు చక్కగా భోంచేసేయి, లేకపోతే మంచిగా పరుండుకో. మనస్సాక్షి ఒప్పుకోదు. శ్రద్ధ, బాధ్యత. నేను పడే ప్రతి కష్టాన్ని దేవుడు చూడాలని కష్టపడతాను. ఎవరో నేను పడే కష్టాన్ని చూసేసి, అయ్యో ఇంత కష్టపడిపోతున్నారు, నా మీద జాలి చూపించేసి నన్నేదో వాళ్ళ మంచి మాటలతో పొగిడేస్తే నేను ఉబ్బిపోయే వ్యక్తిని ఎప్పుడు కూడా కానే కాదు. మనమందరం కూడా ఎలా ఉండాలంటే ఎండ తగిలిన వారుగా ఉండాలి. శ్రమ నేను పడాలి, నేను కష్టం పడాలి, నేను పడేదాన్ని దేవుడు చూడాలి. ఆ చూచింది ఏదైతే ఉందో దాని ఆశీర్వాదం నాకు ఇవ్వాలి, నా పిల్లలకి ఇవ్వాలి అన్నట్టుగా నువ్వు చెయ్యి. దేవుని కార్యాలను తప్పనిసరిగా నువ్వు చూడగలుగుతావు. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంది. బైబిల్లో మీకు బాగా తెలుసు రూతు. ఆ రూతు గ్రంథాన్ని నువ్వు చూడు. ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా రూతు యొక్క జీవితంలో 2వ అధ్యాయం, రూతు 2వ అధ్యాయం 17వ వచనములో, కాబట్టి 2:17, కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అది దాదాపు తూముడు ఎవలాయను. ఇక్కడ వాక్యములో చూడగలిగినట్లయితే ఈమె ఇక్కడ పనలు ఏరుకుంటూ ఉంది. ఇక్కడ ఏమి ఏరుకుంటున్నది? పనలు ఏరుకుంటూ ఉన్నది. ఎప్పటి నుంచి అమ్మా? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మరి చదవండి మీరు ఎవరన్నా. అంటే అస్తమయము వరకు అంటే కాన సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు హస్తమించేంత వరకు కూడా ఆ యొక్క పొలములో పనలు ఏరుకుంటూ ఉన్నది. పగటి కాలమందు రూతు ఎండ తగిలినదా కాదా? ఎండ తగిలినదే. ఎండ తనకు ఎంత శ్రమ, ఎండ వేడిమని బట్టి ఎంత చెమట, ఎండ వేడిమని బట్టి ఎంత సమసిలిపోతుంది. ఆ ఎండ వేడిమని బట్టి ఇక చేయలేను దేవుడా అని ఇంత పరిస్థితి కూడా రాగలుగుతుంది. పగటి కాలమందున ఎండ యొక్క బాధను భరించలేక దగ్గర సమీపాన్ని ఎక్కడైనా నీడ ఉందేమో అని ఎండను తప్పించుకుని నీడకు వెళ్ళే ఆలోచనలు కూడా వచ్చేస్తాయి. అయితే రూతు పగటి కాలమంతా అంటే అస్తమయం వరకు కూడా ఆ పొలములో విడిచిపెట్టబడిన పనలను ఏరుకుంటూ కళ్ళములో దుల్లగొట్టి దాని ద్వారా తాను తన అత్త పోషించబడేంత పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలైన మన జీవితంలో పొలం అని చెప్పబడేటువంటి సంఘంలో కూడా మనము కూడా ఎండ తగిలిన వారుగా, అంటే శ్రమ పడేవారుగా, మన కష్టపడేవారుగా ఆయన పనులలో మనం ఉండగలిగినట్లయితే అది మన జీవితానికి ఎంతో గొప్ప దీవెన, అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదము. అంత ఎండ తగిలినదిగా రూతు ఉంది కాబట్టి అటువంటి శ్రమను పడిన రూతు బోయజుకు భార్య అయిపోయాది. వీరిద్దరికి కూడా ఒబేదేదు పుట్టాడు.
అతనికి యెషయి పుట్టాడు, అతనికి దావీదు పుట్టాడు. దావీదు వంశములో క్రీస్తు ప్రభుల వారు పుట్టగలిగాడు. అంటే రూతు యొక్క శ్రమ తన తర్వాత తరాలలో చూస్తూ వస్తే గర్భాన పుట్టినటువంటి ఆ సంతతిని చూస్తూ వస్తే ఆ సంతతిలో ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు జన్మించగలిగాడు. దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా అంతే. పొలమని చెప్పబడే సంఘం, మంద అని చెప్పబడే సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, నేను ఎండ తగిలిన వాడుగా, నేను ఎండ తగిలిన దానిగా నేను ఉండాలని నువ్వు శ్రమించగలిగితే దాని ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది, ఆ దీవెనే వేరుగా ఉంటుంది. దైవవాక్యం అదే మనకు తెలియపరుస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో మనము శ్రమ పడగలిగితే అంత దేవుని క్షేమం మనకుంటుంది. ఇశ్రాయేలు యొక్క ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తిలో వారు ఉన్న తర్వాత, వారిని దేవుడు ఆ స్థలములో నుంచి బయట తీసుకువచ్చిన తర్వాత వారిని గురించి బైబిల్ ఏం చెప్పాది అంటే, నువ్వు చూడు, అదే హోషేయ 13:5 నీవు చూడు. హోషేయ 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారిగా చూద్దాం, చదువుదాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. చూడండి, హోషేయ 13:5లో చూస్తే మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించువాడను నేనే. ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తిలో నుంచి దేవుడు తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుండి కూడా వీరు కనానుకు వెళ్ళటానికి 40 ఏండ్లు పట్టింది. ఈ 40 ఏండ్ల కాలములో ఎక్కడ కానీ వారికి నీడనిచ్చే చెట్లు లేవు. అంతా ఇసుక ఎడారి ప్రాంతం, అదంతా కూడా సూర్యుని నుంచి వచ్చేటువంటి వేడిమి శరీరాన్ని కాల్చేస్తుంది. అందుకే మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించువాడను నేనే. దేవుని యొక్క విమోచన పొందుకున్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు ఈ 40 ఏండ్ల కాలములో ప్రకృతి యొక్క సూర్యుని యొక్క ఎండ వారిని కాల్చేస్తున్న సందర్భములో దేవుడు వారిని స్నేహించాడు. స్నేహించెను అంటే వారందరినీ కూడా దేవుడు తన స్నేహితులుగా చేశాడు. వారికి స్నేహితుడయ్యాడు, వారందరినీ కూడా స్నేహితులుగా పెట్టుకున్నాడు. దరిదాపు 20 లక్షల మంది పైన వాళ్ళందరినీ కూడా స్నేహించి తిని, ఒక స్నేహితుడు ఒక స్నేహితునికి ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవడం జరుగుతుందో, ఆ మహా ఎండకు కారిన అరణ్యములో స్నేహించి తిని అంటే, అనగా దేవుడు వారి పట్ల చూపినటువంటి ప్రేమ ఎటువంటిది అంటే, ఆ సూర్యుని యొక్క ఎండ వడ దెబ్బ వారి మీద పడకుండా దేవుడు మేఘాలను వారి కోసమే దేవుడు ఏర్పాటు చేసేసాడు. పైనున్న సూర్యునికి కిందున్నటువంటి ఇశ్రాయేలులకు మధ్యన దేవుడు మేఘాలు కలుగు చేశాడు. ఈ మేఘాలు ఎప్పుడైతే వారి పైన రాగలిగాయో, ఇక సూర్యుని యొక్క వేడిమి ఎప్పుడు మేఘాల మీద పడగలిగాదో, మేఘాలు ఆ వేడిమికి అడ్డుకొని కిందున్న వారికి నీడనిచ్చేసేది. అదే దేవుడు స్నేహించుట. నువ్వు ఎంత శ్రమ పడుతావో, నువ్వెంత కష్టపడగలుగుతావో, అదంతా కూడా నువ్వు నమ్మిన నీ దేవుడు చూడాలని నువ్వు చెయ్యి. ఒక రోజున దేవుడు ఆ ఎండ అని చెప్పబడుచున్న ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ అనేది పడుతున్నావని దేవుడు ఎరిగి, ఒకరోజు అదంతా కూడా నువ్వు పడకూడదని ఒక మేఘము గుండా వారికి నీడ ఇచ్చి, వారు ఎలా నీడన బట్టి సేద తీర్చబడగలిగిరో, ఒక రోజున దేవుడు కూడా మనలను అంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేసి, పడిన శ్రమ, పడిన కష్టం,
భవిష్యత్తులో లేకుండా ఒక ప్రశాంతంగా మన శేష జీవితాన్ని ముందు కొనసాగించుకోవటానికి దేవుడు మనకు సహాయం అనేది చేయగలుగుతాడు. బైబిల్ వాక్యం ఎప్పుడు కూడా తప్పిపోయేది మాత్రము కాదు. ప్రతిదీ కూడా ఒక నెరవేర్పులోనికి వచ్చేది. నీ భక్తిని గురించి కానీ, లేకపోతే దేవునికి సంబంధించిన విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఏనిలో కానీ గాక నువ్వు పడేటువంటి బాధ, నేను ఎండ తగిలిన దానను, నేను ఎండ తగిలిన వాడను, నేను ఇలా తగిలినప్పటికీ కూడా నా దేవుడు నన్ను స్నేహించువాడు. అందుకే కీర్తనలో ఏమంటాడు చూడు, మీకు తెలుసు వాక్యం 121:6, కీర్తన 121:6 వచనం చదువుకుందాం. పగలు ఎండ దెబ్బైనను తగలదు అని బైబిల్ మనకు చెబుతూ ఉన్నది. నిజమే, పగటి కాల సందర్భములో దేవుడు మనకు ఎండ దెబ్బను కూడా కలగకుండా దేవుడు చేసేటువంటి వాడు. ఎండ దెబ్బ నిజమే, దేవుని బిడలగా మనం పడేంత వరకు పడనిస్తాడు శ్రమలు. ఆ తర్వాత అటువంటివన్నిటినీ మనకు దూరం చేసి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ సంవత్సరములలో క్షేమంగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, నడిపించగలుగుతాడు. నువ్వు క్షేమంగా ఉన్న కాలములో నీ వెనుకటి రోజుల్లో పడినటువంటి ఆ యొక్క ఎండ తగిలిన వాడను, ఎండ తగిలిన దానను, ఇలాంటి శ్రమ, ఇలాంటి దుఃఖం, ఇలాంటి శోధన, ఇటువంటిగా కృంగిపోయాయి. ఒకప్పుడు ఇలా ఏడ్చుకున్నాను, ఒంటరి వాడయ్యా, ఒంటరి దాన్ని అయిపోయా, అందరూ విడిచేశారు అంటే నీ వెనకటివన్నీ నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకుంటావు నీ క్షేమకాలంలో. అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. అప్పుడు నేను ఎండ తగిలిన దానిని, ఎండ తగిలిన వాడను. అయితే దేవుడు మాత్రం నన్ను ప్రేమించి, నన్ను స్నేహించి ఈరోజు నాకు ఒక మంచి క్షేమస్థితిని ఇచ్చాడని నీ నోటితో నువ్వు చెప్పుకునేటువంటి ఆయన మహిమ కలిగిన బలమైన సాక్ష్యాన్ని నీవు తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. దేవుడు అనే బిడ్డలు ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు. అందుకే బైబిల్ చెబుతుంది, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్పులోనికి వస్తుంది. కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమగీతం 1:6లో ఎండ తగిలిన దానను, ప్రభువా, ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను తండ్రి నాకు బోధించారు. ఈరోజు వరకు మేము ఎండ తగిలిన వారుగానే ఉంటున్నాం. అయితే మీరే చెబుతున్నారు, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు అని. అవును దేవా, సంఘ విషయంలో కానీ, సేవ విషయంలో కానీ ఇంత శ్రమ, ఇంత బాధ మేము పడేటప్పుడు దానికి తగిన దీవెన మీకు భవిష్యత్తులో అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన మమ్మల్ని స్నేహించే దేవుడై మీరుంటున్నారు. అటువంటి గొప్ప కృపను మా జీవితంలో పొందుకొని జీవిత భవిష్యత్తు నడిపించుకోవటానికి మీ సంపూర్ణ సహాయాన్ని మాకు చూపమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.